హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మదీనా మార్కెట్కి వెళ్తున్నాను. మీకు నేను మదీనా మార్కెట్ చూపిస్తా, పటేల్ మార్కెట్ చూపిస్తా అండ్ చార్మినార్ ఆల్సో. సో లెట్స్ గో. ఇప్పుడు టైము 1 అవుతుంది. సో 1కి స్టార్ట్ అయ్యాము. 1 or 1:30 అవుతుంటుంది. సో అక్కడికి రీచ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 2:30 అయింది. ఎందుకు అంటే ఫెస్టివల్ సీజన్. ఫెస్టివల్ టైంలో తెలిసినదే కదా, ఎక్కడ చూసినా అని బయట చాలా రద్దీగా ఉంటుంది. సో ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే మనం ఎలా అంటే, మీరు మదీనా మార్కెట్కి వెళ్ళాలన్నా, చార్మినార్కి వెళ్ళాలన్నా ఫర్ ష్యూర్ యూ హ్యావ్ టు క్రాస్ బేగం బజార్. తను ఏం చేశాడంటే, బేగం బజార్ మిడిల్లో నుంచి వెళ్ళి తర్వాత అంటే అది షార్ట్ కట్లో వెళ్తే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అలా వెళ్ళాము. సో మీకు బేగం బజార్ వెళ్ళిపోయాక మీకు ఇది బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు రైట్ సైడ్లో, దాటిన వెంటనే మీకు రైట్ సైడ్లో మొత్తం వెడ్డింగ్ వేర్ రిలేటెడ్ చెప్పల్స్ కానీ, షూస్ కానీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అక్కడ. బట్ మీరైతే అక్కడ వాళ్ళు 450 అంటే 200, 250 అంతే. అంతకు మించి మ్యాక్స్ ఎలా అంటే లైక్ షూస్ ఇంకా ఎలా అంటే లైక్ బ్రాండెడ్ లాగా అనిపిస్తున్నాయి అంటే అప్పుడు 400 అలా స్పెండ్ చేయడం అంతే. కానీ మ్యాక్స్ 550 అంతే. అక్కడ అంతకుమించి ఎక్కువ స్పెండ్ చేయొద్దండి. సో ఇది మనకు మదీనా సర్కిల్ నేను ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నా. ఇది ఎలా అంటే చార్మినార్కి వెళ్ళే రూట్ అనమాట. మీరు మదీనా సర్కిల్ దిగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మీకు మదీనా హోటల్ వస్తుంది అండ్ షాదాబ్ కూడా వస్తుంది. ఇన్ కేస్ మీరు లెఫ్ట్ వెళ్తే పటేల్ మార్కెట్, మీరు స్ట్రైట్ వెళ్తే మదీనా మార్కెట్ పటేల్ మార్కెట్ అన్నీ లైక్ కంబైన్డ్గా ఉంటుంది అనమాట అది. సో ఫస్ట్ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మదీనా మార్కెట్కి వెళ్ళండి. మదీనా మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ మీరు పటేల్ మార్కెట్కి రండి. సో నేను ఫస్ట్ మదీనా మార్కెట్కి ఎంటర్ అయిన తర్వాత నేను అంటే లైక్ 2 times 3 times వెళ్ళాను నేను. అంటే జస్ట్ ఎలా అంటే నార్మల్గా వెళ్ళాను అంతే. దట్ లైక్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. జస్ట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి జస్ట్ కొన్ని షాప్స్ మాత్రమే చూసాను నేను. అక్కడ మనకు ఫ్రాక్స్ దొరుకుతుంది, రెడీమేడ్ కుర్తా సెట్స్ దొరుకుతాయి. మరి చిన్నపిల్లలకి చిన్న చిన్న ఫ్రాక్స్ కానీ లేదంటే బాయ్స్ కలెక్షన్ ఉంటుంది. ఇంకా వెడ్డింగ్ వేర్కి అయితే బెస్ట్ ఆప్షను. మీకు ఎలా అంటే ప్రతి ఒక్కటి లెహంగాస్ దొరుకుతాయి. ఇంకా పెళ్లి కూతుర్లు ఎవరికైనా కానీ కావాలనుకుంటే లైక్ అవి రాజస్థానీ టైప్ కానీ మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దట్ హోల్సేల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఏవి తీసుకున్నా కానీ ఇక్కడ ఎలా అంటే కొన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అక్కడ మీరు బండిల్లో తీసుకోవాలి. మేము మొత్తం మదీనా మార్కెట్కి అంతా తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏదేమంటే, మేము ఏదైతే కొనాలనుకుంటున్నామో అది లేదడ. అప్పుడు లైక్ అందరినీ అడుగుతుంటే ఒక అన్న కనిపిస్తే నేను అడిగాను అనమాట. అన్న, నేను ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, తక్కువ రేట్కి ఎక్కడ దొరుకుతుంది, లైక్ క్లాత్ క్వాలిటీ బాగుండాలి అండ్ తక్కువ ప్రైస్ ఎక్కడ ఉంటుంది అని చెప్తే, మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం, మీరు పటేల్ మార్కెట్కి వెళ్ళాలి కదా. మీకు ఎలా అంటే మదీనాలో కూడా దొరుకుతుంది, బట్ ఎలా అంటే అక్కడ మోస్ట్లీ ఫిక్స్డ్ షాప్సే ఉంటాయి. లైక్ అంటే ఫిక్స్డ్ బార్గెనింగ్ లేకుండా ఉంటుంది చూడు, అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో పటేల్ మార్కెట్కి వెళ్ళాలి. పటేల్ మార్కెట్కి ఎంటర్ అయిన వెంటనే ఒక చిన్న షాప్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ మీకు తెలిసిందే. స్ట్రీట్ షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాప్స్ ఎక్కువ ఉండవు, చిన్న చిన్న షాప్స్ ఎక్కువ ఉంటాయి. ఆ చిన్న చిన్న షాప్లో అడిగాను నేను, అన్న మీటర్ ఎంత అని అడిగితే, అన్ను లేదా 550 రూపీస్ మేడం, జస్ట్ 550 రూపీస్ మేడం అంట. అసలు భయ్యా అసలు ఏం చెప్తున్నారు భయ్యా, అసలు 550 రూపీస్ అంటే నేను అసలు కొనాలా వద్దా అసలు అని చెప్పి అక్కడే హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకా అసలు అమ్మో నేను కొనగలనా ఇక్కడ అని అనిపించింది. బట్ ఎలా అంటే కొంచెం ముందుకు వెళ్ళాక ఒక అన్న చూసి, మేడం మీకు కావాలంటే అయినా మా స్టోర్కి వచ్చి చూడండి అని చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత పాపం మా అంకుల్ బాగా స్లోగా అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, అంకుల్ మీటర్ ఎంత అంకుల్ అని అడిగితే 550 అన్నాడు. మళ్ళీ ఇంకొక హార్ట్ బ్రేక్. అసలు ఏంట్రా బాబు ప్రతి ఒక్క చోట ఇలాగే అవుతుంది అని అనుకుంటే, మళ్ళీ నేను అంతా బార్గెన్ చేశాక అంకుల్ 550 అంటే అంకుల్ 250 అన్న. అంకుల్ ఒక్క చూపు చూసాడు అసలు అంటే ఏంటమ్మా అసలు 250 ఏందమ్మా అసలు అంటే, లేదు అంకుల్ నేను 250 ఇస్తాను అంతే అని చెప్తే ఫైనల్గా 350కి అగ్రీ చేశాడు. ఎందుకు అంటే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. అది ఎలా అంటే మనకు ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, లైక్ ఎలా అంటే స్టోన్స్ అవన్నీ ఉన్నాయి. సో వర్త్ నిజంగా 350 అలాగా 2 meters. ఇంకొకటి లావెండర్ది 1 meter, అది 300. సో ఆ మొత్తం నాకు 1000 అయింది. తర్వాత లైనింగ్ కూడా తీసుకున్నా, అది 150 పడింది. యాక్చువల్లీ ఇది నాకు కాదు, మా అక్క కూతురికి చిన్న బేబీ ఉంది, తనకి 1 year, తనకి స్టిచ్ చేపిద్దామని చెప్పేసి తీసుకున్నా.
అంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేము చార్మినార్‌కెళ్ళాం. మీకు తెలిసిందేదిగా చార్మినార్ దగ్గర అక్కడి నుంచి. సో, చార్మినార్‌కెళ్ళాక అక్కడ చూసిన తర్వాత ఇంకొక షాక్. ఏంటంటే దివాళీ టైంలో అక్కడ అంతమందిని చూసేసరికి ఏంటి ఇంతమందున్నారో అని చూస్తే అక్కడ దివాళీ టైంలో అక్కడ ఒక టెంపుల్ ఉంది దుర్గామాతది. సో, దుర్గామాతకి పూజలు చేస్తారనమాట అక్కడ. సో, ఆ టైంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్నారు. బట్ మాకు టైం లేదు మెయిన్ థింగ్. మేము అక్కడి నుంచి ఇక్కడికి స్టార్ట్ అవ్వడానికి మినిమమ్ 1½ అవర్ పడతది. సో, అందుకని బయట నుంచినే దర్శనం చేసేసుకొని ఏమైనా తీసుకోవాలనుకుంటే బ్యాంగిల్స్ తీసుకోవాలనుకుంటే మీరు చార్మినార్ దగ్గర ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్‌లో కొంచెం లోపలికెళ్ళినాక మీకు అక్కడ నార్మల్ షాప్స్‌లో చూడండి. మీకు చాలా రీజనబుల్‌లో దొరుకుతాయి. మీరు బార్గెయిన్ చేయండి అక్కడ గూడా. కొన్ని షాప్స్‌లో ఒప్పుకుంటారు, కొన్ని షాప్స్‌లో ఒప్పుకోరు. మినిమమ్ రూ. 100 ఉంటదక్కడ. మీరేదైనా బ్యాంగిల్స్ కొనాలంటే గిన. ఇంకొకటి ఏంది అంటే లైక్ ఎప్పుడైనా మీరు మదీనా మార్కెట్‌కి గానీ, పటేల్ మార్కెట్‌కి కానీ వెళ్ళినప్పుడు ఏ స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళినా గానీ బట్ మీరెప్పుడు ఎలా అంటే వాళ్ళు 550 కానీ, 500 కానీ అంటే దాంట్లో హాఫ్ అమౌంట్‌కి అడగండి. లైక్ 45% 100%లో 45% దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే వీళ్ళు ఎలా అంటే అందరూ ఎలా ఎంతునా అని తీసేసుకుంటారులే అని అనుకుంటారు చాలామంది. బట్ ఎలా అంటే కొందరు ఎలా అంటే బార్గెనింగ్ చేయకుండా లైక్ ఓకే 400 అలా వస్తది కదా అని అనుకుంటారు. బట్ కానీ ఎలా అంటే మీరు ఎంత బార్గెనింగ్ చేస్తే అంత బెటర్ అక్కడ. మీకు అంటే నార్సింగ్ అక్కడ చూసుంటారు. అక్కడ ఎలా అంటే మనకి ఫ్యాబ్రిక్ రూ. 550 కానీ అలా ఉంటది. మీరు తీసుకునింటే మీకు ఐడియా ఉంటది. నేను ఒకసారి ఎళ్లి అడిగాను. సో, అందుకనే నేను మళ్ళీ వెళ్ళలేదు. సో, పటేల్ మార్కెట్‌కెళ్ళండి. నేనైతే సజెస్ట్ చేస్తాను. బట్ జామ్ ఫ్యాబ్రిక్స్ ట్రై చేయండి. మీకెలా అంటే మీకు చాలా కాస్ట్‌లీ అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ మదీనా మార్కెట్ మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేయండి. మీకేమేమి కనిపిస్తే మొత్తం అంతా చూసి దాని తర్వాత మీరు పటేల్ మార్కెట్‌కి రండి. నేను అదే సజెస్ట్ చేస్తాను. నేను రిటర్న్ రావడానికి ఆల్మోస్ట్ 8 అయింది. 6:30 ఆర్ 7కి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అయ్యే టైంకి మాకు 8 అయింది. సో, నేను ఇంకా నెక్స్ట్ వీడియో స్ట్రీట్ షాపింగ్‌ది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నేనేమైనా మిస్ చేసుంటే అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ.